ఎవరు అంత ఉతాయి లెమ్మంగా పోతుంది అకౌంట్లో ఉన్నది గేమ్లు ఆడితే. మా వాళ్ళకి అర్థం కాదు, గేమ్లు ఆడితే డబ్బులు వచ్చాయి అనుకుంటుంటారు, కానీ పోయేది చూడరు. హాయ్ అండి, ఇప్పుడే మా ఇంటికి వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే జస్ట్ ఈరోజు వస్తానని కూడా అనుకోలే, సడన్గా వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే నేను లేక మా ఇంట్లో అంతా అట్టంతే అట్టుంది. మే తిను, కానీ పోయి మళ్ళా సాయంత్రం కల్లా రావాలా. మేమైతే మా బావకు బాగాలేదని చూడ్డానికైతే పోతున్నాం. ఏదో ఈరోజు సడన్గా అట్ అయిపోయింది. శ్యామలక్కలు అయితే ఇండ్లు కడుతున్నారు, చూపిస్తాను. సింపుల్గా నైస్గా ఇండ్లు వేస్తున్నారు, చూసేద్దాం. లేదు నీ అమ్మ చేనుకోయిందా, ఈవిడ పెట్టుకున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఏమాట చూచాను ఏమాట చూచాను ఎప్పుడు స్టార్ట్ చేసినారు ఇల్లు? యాడ ఇసకుండా మొత్తం కడుతున్నారులే, స్థలం ఉన్న కాడికి. అవతల ఇతలనా శ్యామలక్క అయితే ఇల్లు కట్టిస్తుంది చూడండి. ఏందిరా అర్థం కాల, అది బెడ్రూమా? ఆడవాళ్ళు ఆ మూలకు ఇది యాది బర్గొడ్లకు ఈడన్నా బర్గొడ్లు వాకిలెట్టా? ఈడ వాకిలా? సరిపోతాయి ఇవ ఇంతలో? పెంకులు ఇల్లు ఉంటాయి చూడు, పెంకులు. ఐడియా ఉందా? పెంకులు ఇల్లు, కూలింగ్ రేకులు ఉంటాయి బయట. లోపల పెట్టించాలి ఏసీ అంట. ఏసీ పిఓపి వేయించాదా? పిఓపి వేయించి మళ్ళీ ఏసీ పెట్టించాను. పిఓపి వేయించి బాగుంటాయిలే, కూలింగ్ వేయించాను మళ్ళీ ఏసీ పెట్టించాను. ఇదంతా హాలా? ఈ పక్క అడవాకులు ఇల్లా? అవులే. రెడీ అయినాక బరగడ్లకు బయట పెట్టుకుంటేనే బాగుంటుంది. ఆడుంది కదా, ఆడ సరిపోకుంటే నిన్నే పెట్టేది. అదేరా ఆడ మీ అవ్వలేదా, మీ జేజేలదా? కలం ఉండలే. ఆవాలు వచ్చినారా? మునగాకు ఉంది, మునగాకు తీసుకొస్తే బాగుంటుంది, పోయేటప్పుడు చేసుకొని తినొచ్చు. మునగాకు పప్పు బాగుంటుంది, మునగాకు పప్ప ఉట్టాకైనా బాగుంటుంది మునగాకు. ఆగిపోవాలి కాలం మన సొంతమైన కాలం. ఎండల కాలం కాబట్టి చెట్లకు ఆకల్లా రాలిపోయింది చూడండి.
చిన్న చిన్న రూములు బాగా పెట్టింది కదా. అంటే బెడ్రూము, హాలు, కిచెను, బాత్రూము, దాంట్లోనే బరగొడ్లు కూడా ఒక ఒక వారకు లాస్ట్కు. మేము ఎప్పుడు కట్టిస్తాము ఇల్లు. అది మొత్తం కలిసి ప్లానింగ్ ఒక 5 లక్షలు అవుతుందంట. మళ్ళీ పిఓపి, రేకులలో పిఓపి, దాంట్లోనే ఏసీ అంట. చూద్దాం. కూడా నా పెట్టుకునేది అవి పోసుకున్నావు జిడ్డు మీకు అన్న నొప్పి తగ్గుతుంది. నాకు వద్దులే సరే. మేకప్ పౌడర్ వేసుకుంటే తలకాయ నొప్పి తగ్గుతుంది. కాదు వ్యాజిలేనో ఏందో లిఫ్టిక్ నూనెలే లిఫ్టిక్ కూసుకొని నేను మూసుకోలేదు. లిఫ్టిక్ కూసుకుంటే ఎర్రగా ఉంటుంది తిక్కమ్మా. నేను పూసుకోవాలన్నా కూడా అది ఉంటుంది. పప్పు తీయచ్చు కదా ఆడ నీళ్ళు అవి సరిపోతాయి. పతలాగా వేయచ్చే ఎందుకు ఆగిపోవాలి కాలం మన సొంతమైన కాలం. టమాటా చారు అనేది చేయొచ్చు కదా. టమాటా పండు 10 రూపాయలైనా కేజీ. 10 రూపాయలేనా? 20 రూపాయలు మే. ఎవరు చెప్పినారు నీకు? హాయ్ హలో అందరికీ నమస్తే. కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కొన్ని వీడియోలలో మీ వారు కనిపిస్తారు, కొన్ని వీడియోల్లో కనిపించరు. నువ్వే ఎక్కువ వీడియోలు తీస్తుంటావు, మీ ఆయన సెల్లు కూడా పట్టుకోడని అంటారు కదా. తనకు సపరేట్ ఛానల్ ఉంది, తనకు సపరేట్ ఒక ప్రపంచమే ఉంది. నాది అంటారా, నా దాంట్లోకి ఇట్లా కెమెరా పెట్టుకొని నా భార్య వంట చేస్తుంది, నా భార్య సామాన్లు ఉంటుంది, నా భార్య కసగొట్టుందని చూపియడు. ఎంతసేపు నేనే మొత్తుకోవాలా, నేనే చేసుకోవాలా అంటే నీ ఇంట్రెస్ట్ నువ్వు చేసుకుంటున్నావు అని సపోర్ట్ చేస్తాడు. పర్లే పాపం బంగారు కొండ సపోర్ట్ చేస్తాడు. ఏమంటే నాకే వదిలేస్తాడు. ఏమన్నా చేసుకో, ఏమన్నా ఉండు, ఏమంటే నీ పక్కన కూర్చొని అట్లా తిక్కనవ్వులు నవ్వుతాడు. తిక్కనవ్వులు నవ్వుతంట అని చెప్తాడు. నాకు వీడియో తీయడానికి కూడా తీరిగా ఉండదు. మళ్ళీ పొద్దున్న లేచిన ఏం పని చేయడు, డ్యూటీకి అవ్వడం మాత్రమే చేస్తాడు. నిజంగా ఏం చేయడు. ఇంకా డ్యూటీకి వెళ్ళడం కూడా ఒక రెడీ అయ్యే పోతారు ఎవరైనా. అట్టే లేచి అట్టే వెళ్ళిపోరు ఎవరు కూడా. కానీ ఈయన కెమెరా పట్టుకొని నాకు వీడియోలు తీసినాడు అనుకో, నేను ఎక్కడో ఉంటాను, నా ఛానల్ గ్రోతింగ్ ఉంటుంది, సపోర్ట్ చేస్తాడు కాదనను. వీడియోలు తీయడు, అది విషయం. డబ్బులే ఏదో వీడియో మోజులో పడి మర్చిపోయినావు అనుకునే. వీడియో మోజులో పడినే నేను డబ్బులు మర్చిపోను. కూరగాయలకు డబ్బులు అడుగుతున్నాను, నేనేం ఊరికి అడుగుతున్నాను నా సరదాలకి. మనకైతే ఇంకా పేమెంట్ కొంచెం దగ్గరలోనే ఉంది. పేమెంట్ వస్తుంది, పేమెంట్ వచ్చినప్పుడు వీడియో తీస్తాను. ఈసారి నేను ఏదన్నా తీసుకోవాలా, డబ్బులు ఇయ్యను నేను నీకు. నువ్వు వీడియోలు ఇచ్చావా, నేను ఇయ్యనిక ఒక 10 బా. నేను ఒక ఉండి తీసుకొని రోజు మా ఆయన చిల్లర డబ్బులు అలా ఇచ్చింటే దాంట్లో వేయాలని ఆశ. కానీ కొన్నిసార్లు బాగానే తీస్తాడు వీడియోలు ఇంటి దగ్గర ఉంటే. డ్యూటీ పోతుంటాడు కాబట్టి ఆయనకు టైం ఉండదు. అంతేగాని తీయకూడదని కాదు, నేను అర్థం చేసుకోలేదా. వివాహము అన్నిటికంటే ఘనమైనది. ఉన్నాయా? ఆమె పొద్దున కింద కొడుతున్నాయిలే ముసలా కాయలు అనుకున్నా నేను.
సన్న పింజలు రాలుతున్నాయి నీళ్ళు లేకనేమో. ఇంతకుముందు ఆ యొక్క నీళ్ళు పడుతున్నాయి, బాగున్నది, కాపు కూడా బాగా వచ్చినది. ఇదెల్లా నీట్గా పెట్టుకొని ఆడ నీళ్ళు వచ్చన్నాయి, పైపు పెడితే అదే వాడుతున్నాయి. కాయలు కాసే చెట్టు కాబట్టి వాళ్ళైనా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మళ్ళీ కాయల కోసం వచ్చలే